Good evening, students. So good evening all of you. So welcome to Unacademy EAMCET YouTube channel, students. So good evening all of you. So welcome to Unacademy EAMCET YouTube channel. So myself, Dr.Rajendra Prasad, biology educator on Unacademy platform, students. So in today's class we'll be discussing about some preparation tips regarding EAMCET 2021 preparing aspirants. సో ఈరోజు మన క్లాస్లో ఏంటంటే కొన్ని ప్రిపరేషన్ టిప్స్ చూద్దాం. అంటే EAMCET 2021 మనం క్రాక్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఏంటంటే కొన్ని మీకు టెక్నిక్స్ చెప్తాను. ఎలా మనం అయితే EAMCET 2021లో సక్సెస్ఫుల్ అవ్వాలి, ఒక మంచి ర్యాంక్తో మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా కొన్ని మనం తెలుసుకున్న తర్వాత దాన్ని పక్కాగా ప్లానింగ్తో వెళ్తే మనకి ఖచ్చితంగా EAMCET 2021 అనేది మనం సక్సెస్ఫుల్గా క్లియర్ చేస్తాం. సో చూద్దాం మరి ఈరోజు సెషన్లో మనం దాని గురించి అసలు EAMCET 2021 అసలు ఏంటి, ఆ ఎగ్జామ్ ఏంటి, అసలు దాని గురించి ఏంటి, అది ఎలా కండక్ట్ చేస్తారు, దాంట్లో ఏంటంటే మన టాపిక్స్ ఏముంటాయి మన బయాలజీలో, ఇంకా దానికి ఎలా చదవాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి దాని మీద మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో. సో వెల్కమ్ టు Unacademy EAMCET యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్. సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో Unacademy తీసుకుంటే Unacademy EAMCET యూట్యూబ్ ఛానల్లో మనకి రోజు ఫ్రీగా లైవ్ క్లాసెస్ ఉంటాయి మనకి. సో అవి కాకుండా Unacademy ఒక వెబ్సైట్ లేదంటే Unacademy యాప్లో కానీ Unacademy EAMCET అనే గోల్లో మీరు కానీ చూసుకుంటే ఒకసారి మనకి ఏంటంటే ఫ్రీ లైవ్ క్లాసెస్, దాన్ని మనం ఫ్రీ స్పెషల్ క్లాస్ అని కూడా అవి కూడా జరుగుతుంటాయి, అవి కూడా మీరు ఫ్రీగా వాచ్ చేయొచ్చు. సో అది కాకుండా మనకి ఏంటంటే Unacademyలో సబ్స్క్రైబ్డ్ క్లాసెస్ ఉన్నాయి, దాన్ని మనం Unacademy ప్లస్ ప్లాట్ఫామ్ అని చెప్తాం. సో ఒకసారి ముందుగా మనం ఈ టిప్స్ డిస్కస్ చేసే ముందు నేను ఒకసారి మీకు మా Unacademy ప్లస్ క్లాసెస్ గురించి ఒకసారి మీతో డిస్కస్ చేస్తాను. సో ఒకసారి చూసుకుంటే సో Unacademy ప్లస్ సబ్స్క్రిప్షన్. సో అసలు ఏంటి Unacademy ప్లస్ సబ్స్క్రిప్షన్ అని మనం ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే దీంట్లో ఏంటంటే ఒక డిజైన్డ్ కోర్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, జరుగుతుంది కూడా. సో ఈ డిజైన్డ్ కోర్స్ అంటే ఏంటంటే ఒక షెడ్యూల్ వేసి సో ఒక టీమ్ ఆఫ్ లెక్చరర్స్ ఒక షెడ్యూల్, సో ఒక డెడికేటెడ్గా వాళ్ళు ఏంటంటే ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకొని సో మనకి ఏంటంటే EAMCETస్కి కావాల్సిన సిలబస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్తో పాటు ఇంటర్ సెకండ్ ఇయర్ మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి మీకు ఏంటంటే పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా EAMCET ఎగ్జామ్ అన్నది ప్రిపేర్ అయ్యేటట్టుగా చేయడానికి ఈ ప్లస్ ప్లాట్ఫామ్ యొక్క మెయిన్ రోల్ యాక్చువల్గా. సో అసలు ఏంటి అసలు ప్లాట్ఫామ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే సో ఒకసారి చూసుకుంటే సో ప్రీమియం కంటెంట్ విల్ బి అవైలబుల్ అట్ అఫోర్డబుల్ ప్రైస్. సో మనకి ఏంటంటే బెస్ట్ కంటెంట్స్ మనకి అవైలబుల్ జరుగుతుంది. ఇంకా స్ట్రక్చర్డ్ లైవ్ కోర్సెస్, సో రోజు డిజైన్డ్ కోర్సెస్ అనేది మీకు సో స్ట్రక్చర్డ్ వెల్ డిజైన్డ్ కోర్స్ అనేది మీకు ప్లాట్ఫామ్ మీద అవైలబుల్ అవుతుంది. లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్, దాంతోపాటు డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా, సో డౌట్స్ అనేవి కూడా మనకి క్లియర్ చేస్తారు. ఎవ్రీ 3 థియరీ క్లాసెస్ తర్వాత 4th క్లాస్ అనేది స్పెసిఫిక్గా డౌట్స్ కోర్స్ మీద దాన్ని డిజైన్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఏం చేస్తారంటే మీరు ఎడ్యుకేటర్స్ ఇంటరాక్ట్ అయ్యి ఆ పట్ల డౌట్ క్లియరింగ్ సెషన్లో డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. సో అది కాకుండా మనకి క్విజెస్ కూడా కండక్ట్ చేస్తారు. రెగ్యులర్గా మనకి క్విజెస్ కూడా కండక్ట్ చేస్తారు. సో లెక్చర్స్ ఆల్రెడీ కొన్ని బ్యాచెస్ కింద ఉన్నాయి. సో మీకు ఏ బ్యాచ్లో లెక్చర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. సో టెస్ట్ సిరీస్, సో డైలీ ప్రాక్టీస్ కూడా మీకు క్వశ్చన్ పేపర్స్ డైలీ ప్రాక్టీస్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ మీకు కూడా అవైలబుల్ ఉంటుంది. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కూడా. సో డైలీ మనకి ఫిజిక్స్ కానీ బాటనీ కానీ జువాలజీ కానీ కెమిస్ట్రీ ఎవ్రీ డే మనకి ఏంటంటే 7 PM మనకు ఒక పర్టికులర్గా ఏంటంటే మీకు మల్టిపుల్ చాయిసెస్ అనేది చాయిస్ క్వశ్చన్స్ ప్రిపరేషన్కి మన వెబ్సైట్లో మనకి ఏంటంటే 7 PM రోజు మనకు టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది అది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో దిస్ ఆల్ యూ క్యాన్ గెట్ ఫర్ సింగిల్ సబ్స్క్రిప్షన్. అయితే ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది ఏంటంటే మనకి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో దానికి 1 month ట్రయల్ ప్రైస్ చూసుకుంటే 2250 రూపీస్. సో ఈ 1 month ట్రయల్ ఒకసారి మీరు ఒక మంత్ తీసుకొని ట్రయల్ చూస్తే మీకు నచ్చింది అనుకోండి, దాన్ని మీరు లాంగ్ టర్మ్గా కోర్సెస్కి మీరు వెళ్ళొచ్చు. సో రీసెంట్గా ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది, దాన్నే మనం తెలుగు బ్యాచ్ అని చెప్తున్నాం. సో ఆ తెలుగు బ్యాచ్ అయితే రీసెంట్గానే స్టార్ట్ అయింది, గత నెల అక్టోబర్లో అది స్టార్ట్ అయింది. సో ఈ తెలుగు బ్యాచ్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ తెలుగు బ్యాచ్లో మీకు టీమ్ ఆఫ్ లెక్చరర్స్ ఉన్నారు కదా. సో టీమ్ ఆఫ్ లెక్చరర్స్ మీకు అందరూ ఏంటంటే మీకు తెలుగులో టీచ్ చేస్తారు. సో బయాలజీ కానీ మ్యాథమెటిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్, సో వీళ్ళందరూ మీకు తెలుగులో టీచ్ చేస్తారు. సో వీళ్ళ మెయిన్ పర్పస్ ఏంటంటే సో మీకు EAMCET 2021 మీరు ప్రిపేర్ చేయడం వీళ్ళ మెయిన్ పర్పస్. సో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, సో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు లాంగ్వేజ్లో ఇస్తారు మొత్తం. సో కంప్లీట్ సిలబస్ మొత్తం ఈ బ్యాచ్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటంటే కంప్లీట్ సిలబస్ అంతా కూడా మీకు తెలుగులో మొత్తం కంప్లీట్ చేస్తారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం కూడా మీకు కవర్ అయిపోతుంది.
సో ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీకు సో ఖచ్చితంగా ఇస్తారు. సో ఇదంతా ఏంటంటే 1 month ట్రయల్ ప్రైస్ కానీ మీరు తీసుకున్నట్టయితే 2250 రూపీస్కి అది ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది కాకుండా ఇంకో బ్యాచ్ ఆల్రెడీ రన్ అవుతుంది, దాన్ని మనం కాంప్రహెన్సివ్ బ్యాచ్ అంటాం. సో కాంప్రహెన్సివ్ బ్యాచ్లో నేను బయాలజీ క్లాస్ తీసుకున్నాను, సార్ ఫిజిక్స్ అండ్ సార్ కెమిస్ట్రీ కూడా తీసుకుంటున్నారు ఇక్కడ. సో వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కాంప్రహెన్సివ్ బ్యాచ్ అంటే కంప్లీట్ సిలబస్ అనేది మనకు కవర్ అవుతుంది. టిప్స్ అండ్ ట్రిక్స్ మనకి ఎడ్యుకేటర్స్ ప్రొవైడ్ చేస్తారు, టాపిక్ వైజ్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. సో 1 month ట్రయల్ ప్రైస్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే 1 month ట్రయల్ ప్రైస్ తీసుకొని మనం ఈ కాంప్రహెన్సివ్ బ్యాచ్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు నా కోడ్ యూజ్ చేసుకోవచ్చు, రాజేంద్ర లైవ్. సో నా కోడ్ యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు 2250 రూపీస్కి మీకు ఆ కోర్స్ అనేది అవైలబుల్ అవుతుంది. సో ఇది కాకుండా మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి, 6 months ప్లాన్ ఉంది, 12 months ప్లాన్ ఉంది. సో నేను మీకు సజెస్ట్ చేసే 6 months ప్లాన్ తీసుకోండి, లేదా 12 months ప్లాన్ తీసుకోండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. 6 months ప్లాన్ అయితే మీకు 10,125 రూపీస్. ఓకే, సో 12 months ప్లాన్ అయితే 12,375 రూపీస్. సో చాలా తక్కువ, మీకు బయట కోర్సెస్ కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువ అమౌంట్ మనకి కోర్స్ అవైలబుల్ అవుతుంది. సో ఇతర కోర్స్ మీరు ఏంటంటే బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ, సో ఏ ఎడ్యుకేటర్స్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఎడ్యుకేటర్స్ క్లాసెస్ మీకు జాయిన్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. సో ఖచ్చితంగా ఏంటంటే మీకు 6 months ప్లాన్ అండ్ 12 months ప్లాన్ తీసుకోవడం సజెస్ట్ చేస్తున్నాను. సో ట్రై టు జాయిన్ దిస్ ప్లాన్ స్టూడెంట్స్ అండ్ కంప్లీట్ యువర్ లెర్నింగ్ అండ్ హ్యావ్ ఎ బెస్ట్ లెర్నింగ్ ఫ్రమ్ ది Unacademy సబ్స్క్రిప్షన్ ప్యాకేజెస్. సో అది ప్రస్తుతానికి సో Unacademy యొక్క ప్లస్ సబ్స్క్రిప్షన్ గురించి. సో ఒకసారి మన ఎంసెట్ గురించి డిస్కస్ చేసే ముందు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ డిస్కస్ చేసే ముందు, సో వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో వెల్కమ్ టు Unacademy EAMCET యూట్యూబ్ ఛానల్. సో గుడ్ ఈవినింగ్ సుమశ్రీ అండ్ గుడ్ ఈవినింగ్ నిఖిల్. సో వెల్కమ్ టు Unacademy EAMCET యూట్యూబ్ ఛానల్. సో myself Dr.Rajendra Prasad, biology educator on Unacademy Class platform. సో ఒకసారి చూసుకుంటే సో ఎంసెట్ ఎగ్జామ్, సో మనం 2021లో రాసే ఎంసెట్ ఎగ్జామ్ తీసుకుంటే అది ఖచ్చితంగా ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు, అది ఖచ్చితంగా ఆన్లైన్ ఎగ్జామ్. ఇది చూడండి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో ఆన్లైన్ ఎగ్జామ్ అంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది. సో పూర్తిగా ఏంటంటే మీకు కంప్యూటర్ మీదే ఎగ్జామ్ అంతా కంప్యూటర్ మీద జరుగుతుంది. దానికంటూ ఏమీ పర్టికులర్గా కంప్యూటర్ ఏమి బాగా రావాలని ఏమీ లేదు, జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అని ఉంటాయి కింద. మీరు దాన్ని అంటే మౌస్తోని కానీ కర్సర్తోని కానీ క్లిక్ చేసుకుని ఆన్సర్ క్లిక్ చేసుకొని మీరు సాల్వ్ చేసుకొని ఆన్సర్ క్లిక్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడం. టోటల్గా ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ కొద్దిగా బేసిక్స్ అనేది తెలియాలి, ఖచ్చితంగా కంప్యూటర్ గురించి బేసిక్స్ అనేది కొద్దిగా తెలియాలి. సో ఈ రోజుల్లో చాలామంది కంప్యూటర్ అనేది అందరికీ తెలుసు, ఎందుకంటే మనకి ఎప్పుడైతే మొబైల్ వచ్చిందో దాని ఆప్షన్స్ గురించి బాగా ఐడియా వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా ఏంటంటే సో అన్నీ తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో వెల్కమ్ టు శ్రవంతి, వెల్కమ్ టు పూర్ణ సాయి. సో గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో వెల్కమ్ టు Unacademy EAMCET యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్. సో ఈరోజు ఏంటంటే మనం అసలు ఎంసెట్ ఎగ్జామ్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది, అసలు దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. సో ట్రై టు లిసన్ స్టూడెంట్స్. సో జాగ్రత్తగా వినండి. సో ఖచ్చితంగా ఇంకొకసారి మీకు చెప్తున్నాను. సో మనకి రేపు 2021లో జరిగే ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్. సో మీకు ఏంటంటే కొద్దిగా కంప్యూటర్ బేసిక్స్ వస్తే చాలు, పెద్దగా దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి ఏదైతే మనకి ఫోన్లో మనకి ఎలాగైతే మనకి కొన్ని తెలుసో అదే విధంగా ఇది కూడా ఉంటుంది. సో ఈజీ ఎగ్జామ్, సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, అంత కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్. సో ఈ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటంటే మనకి 180 minutes. సో 180 minutes డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకుంటే 180 minutes ఇది. సో దాదాపు 3 గంటల ఎగ్జామ్. సో అయితే ఇక్కడ ఈ ఎగ్జామ్ ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఏంటంటే సో దీంట్లో అందరు స్టూడెంట్స్కి ఒకే క్వశ్చన్ పేపర్ రాదు. సో అది అడ్వాంటేజ్ అవ్వచ్చు, అది డిసడ్వాంటేజ్ కూడా అవ్వచ్చు. సో అందరు స్టూడెంట్స్కి ఏంటంటే ఒకే క్వశ్చన్ పేపర్ రాకపోవచ్చు, ఎందుకంటే కొంతమందికి అది ఏంటంటే ఈ ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఒకే రోజు జరగదు అందరికీను, ఒక స్లాట్స్ వైజ్ ఒక వీక్లో ఒక 4 days అలా ఉంటుంది ఆ వీక్లో. సో కొంతమంది స్టూడెంట్స్కి మండే జరిగితే, కొంతమందికి ట్యూస్డే జరుగుతుంది, కొంతమంది వెడ్నెస్డే జరుగుతుంది, కొంతమందికి ఫ్రైడే జరుగుతుంది. సో ఇది ఏంటంటే ఈ ఎగ్జామ్ ఏంటంటే అందరికీ కామన్ పేపర్ కాదు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఒక్కొక్కసారి మన లక్ కూడా మన ఫేవర్ చేయాలి, మనకు వచ్చిన క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా మనకు సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇది కామన్, ఇది అందరికీ ఏంటంటే కామన్ క్వశ్చన్ పేపర్ కాదు, డేటాబేస్ అనేది మారిపోద్ది ఒక్కొక్క క్వశ్చన్స్ వస్తుంటాయి. సో కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్
సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకసారి మనకి ఇప్పుడు ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, సో ఎగ్జామ్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎంసెట్ ఎగ్జామ్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని చూసుకుంటే మనకి ఇక్కడ సో ఎంసెట్ ఎగ్జామ్లో మనకి ఇక్కడ మెడికల్, సో మెడికల్ అంటే అగ్రికల్చర్ కోర్సెస్ కానీ వెటనరీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే సో 160 క్వశ్చన్స్, సో 160 క్వశ్చన్స్ వస్తాయి మనకి ఎగ్జామ్లో. సో ఎందుకంటే మరి నేను బయాలజీ లెక్చరర్ కాబట్టి మనకు ఖచ్చితంగా ఏంటంటే బైపీసీ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసి నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను ఎలాగైతే మనం ప్రిపేర్ అవ్వాలనే దాని మీద. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటే 160 క్వశ్చన్స్ వస్తాయి. సో 160 క్వశ్చన్స్లో మనకి తీసుకుంటే మనకి 40 క్వశ్చన్స్, సో 40 క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ బాటనీ, సో 40 క్వశ్చన్స్ బాటనీ నుంచి, సో ఇంకా 40 ఫ్రమ్ జూలాజీ, సో జూలాజీ పార్ట్ నుంచి మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి. సో అదేవిధంగా మనకి 40 + 40, సో 40 + 40 ఇన్ ఫిజిక్స్, సో ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ, సో ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ 40, సో 40 ఫిజిక్స్ క్వశ్చన్స్, 40 కెమిస్ట్రీ క్వశ్చన్స్, మనకి టోటల్గా ఏంటంటే 160 క్వశ్చన్స్, మనకి 160 క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. సో ఈ 160 క్వశ్చన్స్లో ఖచ్చితంగా సో మనకి 160 క్వశ్చన్స్, సో టోటల్గా మనకి 160 క్వశ్చన్స్. సో 160 క్వశ్చన్లో మనకి దాదాపు కానీ సో 125 మార్క్స్ కానీ మనకి మంచి మార్క్స్ వస్తే ఖచ్చితంగా మనం టాప్ పొజిషన్లో ఉండడానికి చాలా వీలుగా ఉంటుంది. సో జనరల్గా మనకి ఈజీగా మార్క్స్ స్కోర్ చేసేది బయాలజీయే. సో 40 బాటనీ క్వశ్చన్స్, 40 జువాలజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో పెద్దగా ఎంసెట్ ఎగ్జామ్లో ఒక బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్గా క్వశ్చన్ అనేది సో లాజికల్గా అంటూ ఏమీ ఉండదు, డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి చాలా వరకు. సో అదే మనకి ప్లస్ పాయింట్ ఎంసెట్ ఎగ్జామ్లో. అదే మన నీట్ ఎగ్జామ్లో తీసుకుంటే మనకి నీట్ ఎగ్జామ్లో సరిపోతే క్వశ్చనింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో పేపర్ ప్రిపరేషన్ ఎంసెట్కి నీట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే రెండింటికి మనకి ఆంధ్ర బోర్డ్ తీసుకుంటే కానీ తెలంగాణ బోర్డ్ తీసుకుంటే రెండింటికి ఒకటే సిలబస్, నీట్కి లేదంటే ఎంసెట్కి దాదాపు ఒకటే సిలబస్. సో అదొక ప్లస్ పాయింట్ మనకి. ఎందుకంటే ఒక ఎంసెట్ ప్రిపేర్ అంటే అయితే ఖచ్చితంగా నీట్కి కూడా ప్రిపేర్ అవ్వడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రెండింటికి కామన్ సిలబస్, ఎక్కడో జస్ట్ 10 to 15% డిఫరెన్స్. అది కూడా జులాజీ పార్ట్లో మనకి ఏంటంటే కొద్దిగా జువాలజీ అకాడమీ టెక్స్ట్ బుక్లో కొద్ది కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది తప్ప పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఏదైతే మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా నీట్కి కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి బయాలజీ ఎక్కువ మార్క్స్ స్కోరింగ్. సో మనకి స్కోరింగ్ ఏంటంటే బయాలజీ, సో స్కోరింగ్ ఆఫ్ ది మార్క్స్ ఏంటంటే మనకి మెయిన్ బయాలజీయే. సో ఎక్కువ బయాలజీ కానీ స్కోర్ చేయడానికి మీరు బాగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చడానికి ఛాన్స్ ఉంది. ఓకే, దెన్ ఒకసారి నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటే అన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్ని ఎంసీక్యూసే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. సో అయితే ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఏంటంటే 4 ఆప్షన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో 4 ఆప్షన్స్ ఉండే క్వశ్చన్సే ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి కొన్ని ఎగ్జామ్స్కి ఏంటంటే 5 ఆప్షన్స్ కూడా ఉంటాయి, కానీ ఇందులో ఏంటంటే మనకి ఓన్లీ 4 ఆప్షన్స్ ఉన్న క్వశ్చన్స్ అన్ని. సో మనకి ఒక 1 or 2 క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ అసెషన్ అండ్ రీజనింగ్ కూడా వస్తుంది. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో అసెషనింగ్ అండ్ రీజనింగ్, సో అసెషనింగ్ అండ్ రీజనింగ్ కూడా, సో అసెషన్ అండ్ రీజనింగ్. సో అసెషన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 3 to 4 అసెషన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ మనకి ఈ బాటనీలో 2, జువాలజీలో 2 అసెషన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. మిగతావన్నీ డైరెక్ట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇస్తారు. దాని కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏ ఆప్షన్ అని కావాలో మీరు ఆప్షన్ చూస్ చేసుకుంటారు. సో అది. సో రెండోది ఏంటంటే ఇక్కడ ప్లస్ పాయింట్, ఎంసెట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్సే వస్తాయి. చాలా వరకు క్వశ్చన్స్ అన్ని లాజిక్ ఏమి ఉండదు. సో మెమరబుల్, సో మీరు ఏదైతే బాగా మెమరీ చేసుకున్నారో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో అది మనకి ప్లస్ పాయింట్. బట్ నీట్ ఎగ్జామ్లో చూసుకుంటే మనకి అలా ఉండదు. నీట్ ఎగ్జామ్లో అంత కాన్సెప్ట్ ఓరియంటెడ్, సో అదొక డిఫరెన్స్ ఉంది. ఓకే, ఎస్ స్టూడెంట్స్, సో ఎస్, వెల్కమ్ టు జియా. సో వెల్కమ్ టు Unacademy EAMCET so YouTube channel. So you want me to explain English? So no problems, I can explain English also. So we were discussing regarding the pattern, so pattern of examination in case of EAMCET, okay, of Telangana as well as AP EAMCET. So previously we were discussing the same thing. So we have discussed that the total number of the mode of examination is online examination and the duration of the EAMCET is 180 minutes. Similarly, the number of questions that arising in the EAMCET examination is of 160 questions. In that we have 40 botany questions, 40 zoology questions, 40 physics and 40 chemistry. So totally you will be having 160 questions and all are of objective type, and specifically most of them are like
direct questions only, students. There will be, don't think any logical questions. You cannot expect any logical questions. Okay, so that is one of the plus point in EAMCET examination. So, and apart from this multiple choice questions, you will be also having the assertional reasoning type questions. So certainly you will be having assertional reasoning questions also, students. Okay. So let us see about the marking scheme. So if you see the marking scheme, so marking scheme chooskunte, so for every correct answer you will be getting 1 mark. So you will be having the so for every correct answer you have 1 mark. Okay, so there is no negative marking. So this is the another plus point. So there is no negative marking. So there is no negative marking in the examination. So that is the one of the plus point. Okay, then medium of examination. So medium of examination, if you take, it will be in English, it can be in Telugu, or it can be in Urdu. So based on your preference, the examination will be conducted. So it will be conducted in 3 languages: English, Telugu, English, and as well as Urdu. Okay, now so let us see. So the weightage. So this is the very important part of the particular examination preparation. You should select those topics. So you should select those topics which are having the more weightage. So munduga manam botany lo chuddam. So let us see first in botany. So where more weightage is observed actually. So chooskunte first, so diversity in living world. So botany topics తీసుకుంటే, so diversity in living world. So living world is carrying 4%. So 4% of questions. So this diversity of living world also involves the biodiversity. Biodiversity topics kuda dintlo man include chestam. So because of that reason we are telling it is a 4%. So 4% questions manaki entante diversity in living world. So then dantlo kachithanga manaki taxonomic categories ane oka topic untadi. There is one topic called taxonomic categories. So certainly you will be getting one question from taxonomic categories. You have to remember. Similarly, taxonomical aids, and there is another subtopic is present in that also. From that also you will be getting one question. Okay, then morphology of flowering plants. So there is morphology of flowering plants. In this morphology of flowering plants lesson, so 5% of the total question paper questions will be coming. So 5% of questions are coming from morphology in flowering flower. So like root, stem, leaf, flower. Okay, so these all are morphology of the flowering plants. Then most important, you see reproduction. So reproduction in plants, so it is carrying more marks. Reproduction in plants, that is 11% of questions are coming from this particular topics on reproduction in plants. Means reproduction in organism, there is one lesson is there. Then sexual reproduction in flowering plants. So these two lessons together called as a reproduction in case of plants. So sexual reproduction in organisms and sexual reproduction in flowering plants. So these two lessons are considered as a reproduction in plants. So from these lessons you will be getting 11% of questions. 11% of questions are coming from these topics only. Then we have plant systematics. So plant systematics, in this we will be discussing about the scientists. So what are the contributions of scientists? So contributions of scientists, one question will certainly arise. One question that is also optional every time. It may or may not. So you may or may not expect that one question also sometimes. So plant systematics kuda manaki important. Scientist పేర్లను గుర్తుపెట్టుకోవాలి. సో 1% క్వశ్చన్స్ తీసుకుంటే మనకి ప్లాంట్ సిస్టమాటిక్స్ నుంచి వస్తాయి. సో దాని తర్వాత ఇంకా చూసుకుంటే సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. సో సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అనే టాపిక్ నుంచి కూడా మనకి, సో టోటల్గా సెల్ బయాలజీ అది. సో 2% ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మనకి సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి వస్తాయి. తర్వాత ఇంకా చూసుకుంటే ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్. సో టిష్యూస్, ప్లాంట్ టిష్యూస్ అన్నమాట ఇవి. ఇంటర్నల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ప్లాంట్ టిష్యూస్. ఓకే, సో ప్లాంట్ టిష్యూస్ నుంచి మనకి 2%. తర్వాత ప్లాంట్ ఎకాలజికల్ నుంచి కూడా మనకి 2% క్వశ్చన్సే. ఫిజియాలజీ, సో ఫిజియాలజీలో మనకి చాలా లెసన్స్ ఉన్నాయి. సో అయినప్పటికీ మనకి వచ్చే చాలా తక్కువ క్వశ్చన్స్, చాలా ఎక్కువ లెసన్స్ మన ఫిజియాలజీలో ఉంటాయి. మనకి వచ్చేవి చాలా తక్కువ క్వశ్చన్స్, 1%. ఇంకా మైక్రోబయాలజీ. సో మైక్రోబయాలజీలో కూడా మనకి తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో మైక్రోబయాలజీలో కూడా మనకి 1%. సో ఫిజియాలజీలో కూడా మనకి 1%. దెన్ జెనెటిక్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో కూడా మనకి చాలా తక్కువ క్వశ్చన్స్, 1% ఉంది. బట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్తో పాటు మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ రెండు ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. సో బోత్ ఆర్ లింక్డ్ యాక్చువల్లీ. సో హియర్, సో జెనెటిక్స్ అండ్
molecular biology. So these topics both are linked actually. So what happens here is molecular base of inheritance. You can see molecular base of inheritance. So it is carrying 7% of questions. So you have to remember that. If you see here, reproductive flowering plants is 11%. It has a weightage of 11%. Then you see here, so molecular base of inheritance, it is having weightage of 7%. So these are the most important topics we have to remember actually. These are very, very important topics. So that is about the botany topics. So out of all these botany topics, which is the major weightage, so we have to put more stress on these topics. So reproduction in plants, and as well as you have to keep more concentration on molecular base of inheritance. So these two topics are very, very important topics. Now with respect to zoology, so if you see zoology part, so digestion and absorption and body fluids and circulation, so they are all together. So these all are human physiology. So this all together is 5%. So certainly you will be getting 3 to 4 questions from this. Then human reproductive system. So human reproductive system is contributing 4%. Then so we have detailed study of cockroach. So it is also contributing 3%. Then zoology part. So diversity of living world, that is from zoology part. It is also contributing 3%. Then digestion and absorption. So digestion and absorption, it is contributing 3%. So breathing and respiration. So breathing and respiration తీసుకున్నా మనకి సో అది కూడా 3%. సో చాలా వీటిలో మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఇంకా మస్కులర్ స్కెలిటల్ సిస్టమ్ నుంచి కూడా 3%, ఆర్గానిక్ ఎవల్యూషన్ తీసుకుంటే 3%. సో ఇమ్యూన్ సిస్టమ్ 2%, locomotion protozoas 2%, excretion products and elimination 2%, reproductive health, genetics and applied biology. సో ఇవన్నీ ఏంటంటే మీకు చాలా 2 to 2% మనకి ఇస్తున్నాడు క్వశ్చన్స్. ఓకే, సో యూ హావ్ టు రిమెంబర్ ఆల్ దిస్. సో దిస్ ఇస్ ద వెయిటేజ్ విత్ రెస్పెక్ట్ టు జువాలజీ. సో విత్ రెస్పెక్ట్ టు జువాలజీ, సో దీస్ ఆర్ ద వెయిటేజ్ విత్ రెస్పెక్ట్ టు ది జువాలజీ. సో ఇది మనకి ఏంటంటే వెయిటేజ్ చూసుకుంటే, సో జువాలజీ పార్ట్లో ఇప్పుడే మనం చూసాం. జువాలజీ పార్ట్లో తీసుకుంటే అన్ని లెసన్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. సో అదే మీరు బాటనీ విషయంలో తీసుకుంటే మీకు సో 2 లెసన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి బాటనీ ప్లేస్లో. సో 11% బాటనీ పార్ట్లో తీసుకుంటే మనకి 11% మనకి రిప్రొడక్షన్ ఆర్గానిజమ్స్ లెసన్ నుంచి, లేదంటే రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే లెసన్స్ నుంచి మనకి దాదాపు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి యాక్చువల్గా. సో అదే మనకి ఏంటంటే జువాలజీ పార్ట్లో తీసుకుంటే దాదాపు అన్ని లెసన్స్ నుంచి కూడా ఈక్వల్గా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అదే చాలా ఇంపార్టెంట్. సో దాదాపు అన్ని లెసన్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి జువాలజీలోంచి. బాటనీలో ఏంటంటే మనకి సో ఇంతవరకు ఏంటంటే మనం వెయిటేజ్ చూసాం. సో వెయిటేజ్ బట్టి మనం ఖచ్చితంగా జువాలజీలో ఫైనల్గా మనం ఏం కన్క్లూడ్ చేయాలంటే, మనం ఇప్పుడు చూసిన వెయిటేజ్ బట్టి చూసుకుంటే బాటనీ పార్ట్లో మనకి రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్, రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఈ 2 లెసన్ నుంచి మనకి చాలా ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో అదేవిధంగా మనకి మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి కూడా చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అదే కదా మనం చూసాం బాటనీ పార్ట్లో ఎక్కువ. సో దాదాపు అది 11%, ఇది ఒక 7%, దాదాపు 20% క్వశ్చన్స్ అనేవి 2 లెసన్స్ నుంచే మనకి ఎంసెట్ ఎగ్జామ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి బాటనీ పార్ట్. సో జువాలజీ పార్ట్ ఏంటంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఏ లెసన్కి ఎక్కువ వెయిటేజ్ అంటూ ఏమీ లేదు. ప్రతి లెసన్ నుంచి ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నాడు. సో అన్ని లెసన్స్ జువాలజీలో మనకి దాదాపు చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనం ఏ బుక్స్ చదవాలి? సో ఎంసెట్ ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఖచ్చితంగా మనం క్రాక్ చేయాలి. మనకి ఖచ్చితంగా ఏంటంటే మనకి ఫుల్ మార్క్స్ రావాలి. బయాలజీలో చూసుకుంటే మనకి కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. సో అయితే మనకి ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే రెండింటికి కామన్ సిలబస్ కాబట్టి అది చాలా వరకు మీకు ఎంసెట్ ఎగ్జామ్ ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు కూడా నీట్ కూడా బాగా రాయడానికి చాలా 100% ఛాన్స్ ఉంది. కాబట్టి ఏంటంటే సో అందుకని మనం కొన్ని బుక్స్ చూద్దాం. సో ఏ బుక్స్ అయితే మీకు ఖచ్చితంగా రెండింటికి ఎంసెట్కి నీట్కి ప్రిపేర్ అయ్యే బుక్స్ చూసుకుంటే ముందు చూడండి అక్కడ. సో వాల్యూమ్ 1 ఈ పబ్లిషర్స్ తీసుకుంటే అరిహంత్ పబ్లిషర్స్ అనే బుక్ ఉంది. సో అది ఏంటంటే మాస్టర్ ద ఎన్సీఆర్టీ. సో ఖచ్చితంగా ఏంటంటే మన అకాడమీ టెక్స్ట్ బుక్ అనేది ఎన్సీఆర్టీకి సో దాదాపు సమానంగా ఉంటుంది కాబట్టి సో పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. మన నీట్ బుక్స్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ బుక్ చూసుకుంటే ఎన్సీఆర్టీ అరిహంత్, సో ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇది ఓన్లీ మాస్టర్ ది ఎన్సీఆర్టీ, ఇది ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి.
దీంట్లో థియరీ పార్ట్ అంటే ఏముండదు, ఓన్లీ ఫుల్లీ ఇట్ ఈస్ డిజైన్ ఫర్ మల్టిపుల్ చాయిస్. ప్రతి లైన్ కూడా మల్టిపుల్ చాయిస్ కింద కన్వర్ట్ చేసి మనకి ప్రజెంట్ చేసిన బుక్ ఇది. సో మీరు జాగ్రత్తగా టెక్స్ట్ బుక్ చదువుకొని ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ మనం బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి ఫుల్ మార్క్స్ రావడానికి ఉంటుంది. సో ఇది ఒక వాల్యూమ్ 1 మాత్రమే. ఇంకా వాల్యూమ్ 2 కూడా ఉంది, మాస్టర్ ది ఎన్సీఆర్టీ ఫర్ నీట్ అనే బుక్. సో ఇది కూడా మీరు చూడొచ్చు. సో దాని వాల్యూమ్ 2. సో వాల్యూమ్ 2 కూడా సో మనకి దీని గురించిలో వాల్యూమ్ 2 సెకండ్ ఇయర్ టాపిక్స్ అని వాల్యూమ్ 2లో ఉంటాయి, ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అని వాల్యూమ్ 1లో ఉంటాయి. వాల్యూమ్ 1లో ఉండే టాపిక్స్ అని ఫస్ట్ ఇయర్ టాపిక్స్, వాల్యూమ్ 2లో ఉండేవన్నీ సెకండ్ ఇయర్ టాపిక్స్. సో వెల్కమ్ టు ఫ్యూ మోర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శైలు, వెల్కమ్ టు Unacademy EAMCET యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్. సో వాల్యూమ్ 1లో తీసుకుంటే మనకి ఫస్ట్ ఇయర్ టాపిక్స్ ఉంటాయి, అదేవిధంగా వాల్యూమ్ 2 తీసుకుంటే మనకి సెకండ్ ఇయర్ టాపిక్స్ ఉంటాయి. సో అది మనకి ఏంటంటే అరిహంత్ పబ్లికేషన్స్ నుంచి ఒక బెస్ట్ బుక్స్ ఈ రెండు మీరు ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఎంసెట్తో పాటు సమానంగా నీట్ కూడా ప్రిపేర్ అవ్వడానికి మీకు ఇదొక మంచి అవకాశం. ఈ 2 బుక్స్ తీసుకోండి, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2. సో అది కాకుండా ఇంకో వేరే పబ్లికేషన్ చూసుకుంటే మనకి దిశ పబ్లికేషన్స్ మనం చూసారా. సో దిశలో చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి బయాలజీలో. దాంట్లో మనకి రీసెంట్ ఎడిషన్ ఒకటి వచ్చింది, 6th ఎడిషన్. అది కూడా ఆ దిశ పబ్లికేషన్స్లో అన్ని అవసరం లేదు, మనకి కావాల్సిన బుక్ ఏంటంటే ఆబ్జెక్టివ్ నీట్, దట్ ఈస్ ఎన్సీఆర్టీ ఎక్స్ట్రాక్ట్స్. దీన్ని ఎన్సీఆర్టీ ఎక్స్ట్రాక్ట్స్ అంటారు ఈ బుక్ని. సో మీకు గుర్తుపెట్టుకోలేదు, దిశ పబ్లికేషన్స్ చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి, దాంట్లో స్పెసిఫిక్గా మనం ఈ బుక్ తీసుకోవాలి, ఎన్సీఆర్టీ ఎక్స్ట్రాక్ట్స్. సో ఎన్సీఆర్టీ ఎక్స్ట్రాక్ట్ బుక్ దిశ నుంచి పబ్లిష్ చాలా చాలా బెస్ట్ బుక్ ఇది. నా సజెషన్ అయితే మీరు ఖచ్చితంగా ఈ బుక్ని కొనుక్కోండి. ఈ బుక్ జాగ్రత్తగా మీరు కానీ ప్రిపేర్ అయినట్టయితే మీరు 100% మార్క్స్ మీరు ఎంసెట్లో గెయిన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం నీట్ ఎగ్జామ్లో కూడా మీకు దాదాపు ఫుల్ మార్క్స్ రావడానికి ఈ బుక్ మీకు 100% హెల్ప్ఫుల్ అవుతుంది. డ్యామ్ షూర్ ఇది లాస్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్లో కానీ ఆ ముందు నీట్ ఎగ్జామ్లో కూడా దాదాపు చాలా వరకు క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే ఈ బుక్తో సమానంగానే ఉన్నాయి. దాదాపు అలాంటి మోడల్స్ మనకి చాలా ఇంక్లూడ్ చేశాడు, మ్యాచ్ ది ఫాలోయింగ్స్ ఇచ్చాడు, ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇది నేను సజెస్ట్ చేసే బుక్ మీకు. సో బెస్ట్ ఐ సజెస్ట్ దిస్ బుక్. సో ఈ బుక్ని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను, ఖచ్చితంగా మీరు తీసుకొని ట్రై చేయండి. 6th ఎడిషన్ కొనుక్కోండి. సో ఇందులో ఏంటంటే మనకి ఇది కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కాబట్టి మనకి ఒకే బుక్లో మనకి వాల్యూమ్ 1 ఫస్ట్ ఇయర్ సిలబస్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, సెకండ్ ఇయర్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 2 కూడా మనకి ఒకే బుక్లో వచ్చేస్తాయి. సో ఖచ్చితంగా దీన్ని మీరు తీసుకుంటే మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతాయి స్టూడెంట్స్. నెక్స్ట్ సో అది పక్కన పెడితే మనకి ఇంకో మంచి బుక్స్ ఉన్నాయి. పియర్సన్ పబ్లికేషన్స్ అనే బుక్ ఉంది. సో అందులో కూడా 2 వాల్యూమ్స్ ఉన్నాయి, వాల్యూమ్ 1 ఒకటి ఉంది, వాల్యూమ్ 2. సో దీని ఆథర్ చూసుకుంటే రాజీవ్ విజయ్ అనే ఆథర్ ఉన్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో బెస్ట్ బుక్. సో పియర్సన్ పబ్లికేషన్స్ చాలా రినౌండ్ పబ్లికేషన్. సో వాల్యూమ్ 1 ఉంది, దాంతోనే పాటు మీకు వాల్యూమ్ 2 అనే పబ్లికేషన్స్ కూడా ఉంది. సో ఈ 2 బుక్స్. సో దిశ పబ్లికేషన్స్ నేను సజెస్ట్ చేస్తున్న బెస్ట్ బుక్. అవి కాకుండా మీరు కావాలనుకుంటే సో ఈ పియర్సన్ వాల్యూమ్ 1 కానీ వాల్యూమ్ 2 కానీ ఖచ్చితంగా తీసుకోండి, అది మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవి కాకుండా ఇంకో మంచి ఎడిషన్ బుక్ ఉంది. సో చాలా బెస్ట్ బుక్, ఇదొక బెస్ట్ బుక్ ఇది. సో ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆబ్జెక్టివ్ బయాలజీ ఫర్ నీట్. సో ఈ బుక్ పేరు ఏంటంటే ఆబ్జెక్టివ్ బయాలజీ ఫర్ నీట్. సో దట్ వాస్ రిటన్ బై హిమాన్సు. సో హిమాన్సు అగర్వాల్ అని అతను రాశాడు. సో వెయిలీ పబ్లికేషన్స్ బుక్, ఇది రెనౌండ్ బుక్, ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే టాపిక్ వైజ్. సో ఈ బుక్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీకు ఇందులో లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది సపరేట్ చేసి ఇచ్చాడు. అంటే ఈజీ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, సో హయ్యర్ లెవెల్ అని సెగ్రిగేట్ చేశారు క్వశ్చన్స్ అనేది. ఈజీ లెవెల్, ఇంకా లెవెల్ 2, లెవెల్ 3 అని సెగ్రిగేట్ చేసేసి మనకి క్వశ్చన్స్ క్లియర్గా ఇచ్చాడు. అవి మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ బుక్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఏంటంటే మీకు ఇది ఒకటే మొత్తం ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి సమానంగా చదువుకోవడానికి ఈ ఒక్క బుక్ తీసుకుంటే చాలు. ఫస్ట్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం కవర్ చేస్తుంది. సో ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది కాకుండా ఇంకో బెస్ట్ 2 బుక్స్ ఉన్నాయి. సో ఆ 2 బెస్ట్ బుక్స్ ఏంటంటే సింగేజ్ పబ్లికేషన్స్ వారు ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాంట్లో కూడా 2 బుక్స్ ఉన్నాయి, వాల్యూమ్ 1. సో క్లాస్ 11th అని క్లాస్ 12th అని ఇచ్చారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే 11th తీసుకోవచ్చు, సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే 12th తీసుకోవచ్చు. ఇందులో కూడా కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 2 బుక్స్ కూడా నేను చాలా బెస్ట్ బుక్స్ అని చెప్తాను. సో ఇన్ని బుక్స్ ఉన్నాయి. ఇందులో మీకు అన్ని బుక్స్ మీకు కొనుక్కోలేము కదా సార్, మరి ఏ బుక్స్ మీరు సజెస్ట్ చేస్తారంటే నా సజెషన్ ఏంటంటే సో మీరు దిశ పబ్లికేషన్స్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ బుక్ చెప్పాను, ఆబ్జెక్టివ్ ఎన్సీఆర్టీ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ దిశ పబ్లికేషన్స్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ బుక్ అని నేను
నా సజెషన్, నేను ఇంతవరకు చూసింది. సో అది కాకుండా మీరు సింగేజ్ పబ్లికేషన్స్, ఆబ్జెక్టివ్ బయోనీట్, సో ఈ క్లాస్ 11th బుక్, క్లాస్ 12th బుక్, ఈ 2 బుక్స్ కానీ ఈ 2 బుక్స్తో పాటు మీరు దిశ పబ్లికేషన్స్ ఎంసెట్ ఎక్స్ట్రాక్ట్స్ కానీ మీరు బాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఎంసెట్లో 100% మీకు ఫుల్ మార్క్స్ మీకు బాటనీ జువాలజీలో ఖచ్చితంగా మీకు వస్తాయి. సో డ్యామ్ షూర్ స్టూడెంట్స్. సో ఇది మీరు జాగ్రత్తగా చదవాలి. సో ఇంత జాగ్రత్తగా చదివి ప్లాన్డ్గా ఈ బుక్స్ పర్చేస్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే సో మనం చదవాలంటే బుక్స్ అనేది చాలా అవసరం కాబట్టి ముందు బుక్స్ పర్చేస్ చేసుకోవాలి. సో అందుకని మీకు ముందు బుక్స్ నేను చెప్పాను. సో ఈ బుక్స్ని మీరు ఈ బుక్స్ పర్చేస్ చేసుకొని మీరు ఏంటంటే థియరీ టాపిక్స్ని చదవాలి. చదివిన తర్వాత దానికి తగ్గట్టు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఈ బుక్స్లో ఖచ్చితంగా మీకు బెనిఫిట్ పొందుతారు స్టూడెంట్స్. సో అది మీకు ఈరోజు మన ఎంసెట్ ప్రిపరేషన్ టిప్స్లో. సో అది ఈరోజుకి మన ఎంసెట్ ప్రిపరేషన్ టిప్స్ స్టూడెంట్స్. సో ఒకసారి మనకి క్లాస్ క్లోజ్ చేసే ముందు ఇంకొకసారి నేను మీతో అన్అకాడమీ యొక్క ప్లస్ సబ్స్క్రిప్షన్ గురించి ఒకసారి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఒకసారి మీరు చూసుకుంటే అన్అకాడమీలో మీకు లాంగ్ టర్మ్ ప్లాన్స్ తీసుకోవడానికి నేను సజెస్ట్ చేస్తున్నాను స్టూడెంట్స్. సో లాంగ్ టర్మ్ ప్లాన్స్, సో 1 month ప్లాన్ అయితే 2000, ఓకే, సో 2250 రూపీస్ ఉంది. సో అది కాకుండా లాంగ్ టర్మ్ ప్లాన్స్ తీసుకుంటే అవి మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతాయి. 6 months ప్లాన్ అయితే 10,125 రూపీస్, చాలా తక్కువ అమౌంట్ స్టూడెంట్స్. అదే మీరు బయట కానీ మీరు తీసుకున్న అయితే చాలా కాస్ట్ ఎక్కువ. అదేవిధంగా ఈ ప్లాట్ఫామ్లో ఇంత తక్కువకి మీకు కోర్స్ వస్తున్నప్పుడు మీరు ఈజీగా మీరు అవైల్ చేయొచ్చు. అదే మీరు అకాడమీ నీట్లో కానీ వెళ్తే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. సో మీకు మన ఎంసెట్ సిలబస్ అనేది నీట్కి కూడా దాదాపు సమానమైన సిలబస్సే. మీరు ఎంసెట్ నేర్చుకున్నది ఖచ్చితంగా నీట్కి కూడా ప్రిపరేషన్ అనేది గట్టిగా ఉంటుంది. సో 6 months ప్లాన్ నేను సజెస్ట్ చేస్తాను, ట్రై చేయండి తీసుకోవడానికి. సో 10,125 రూపీస్. 12 months ప్లాన్ అయితే మనకి 12,375 రూపీస్కి అవైలబుల్ అవుతుంది స్టూడెంట్స్. సో దట్ ఈస్ అబౌట్ అవర్ అన్అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ attending the class. Thank you students.